వసపెట్టెలా వాగి నా ప్రాణాలు తీకు. అంతేనా? ఈ లోకం రివాజు ఇంతేనా? ప్రాణాలతో ఉన్నప్పుడు ఒక్క మంచి మాట మాట్లాడరు, పోయాక అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పి నెలలు కుమిలి కుమిలి ఏడుస్తారు. ఎందుకైనా మంచిది భాగ్యం, ఈ విజిటింగ్ కార్డు దగ్గర అట్టు పెట్టుకో. అక్క, భాగ్యం అక్క. ఓ చింతామణి గారా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను అక్క. రెండక్క, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఏంటక్క బావుగారి తలకి ఆ తలకట్టు 23వ తారీఖు వరకు ఏ దెబ్బ తగలకూడదని జ్యోతిష్ గారు చెప్పారా? మరి నిజమేనక్క, కాని తగిలింది. అది తలుచుకునే నేను భయపడి చస్తున్నాను. ఈయనేమో ఇంకా ఇంకా భయపెడుతున్నాడు. ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. సరేలే, నువ్వు రాక్క. నేనే అపశకునాల గురించి మాట్లాడట్లా, పొదుపు గురించి మాట్లాడుతున్నా. రాక్క. కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దక్క, నేను ఇప్పుడే ఇంటి దగ్గర తాగేసి వచ్చాను. ముందు నువ్వు కూర్చో, మాట్లాడుకుందాం. అంతా బాగున్నారుగా? అంతా బాగానే ఉన్నారు. ఇదిగో ఈయనే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అత్తయ్య ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. అర్చన, కాస్త మజ్జిగ తెచ్చివమ్మా. ఇదిగో తీసుకొస్తున్నాను. ఏంటి అనుకోకుండా ఇలా దారి తప్పొచ్చావు? దారి తెలుసు కాబట్టే వచ్చాను. అర్చన గోపిలను మా ఇంటికి భోజనం పిలుద్దామని వచ్చాను. చాలాసార్లు పిలుద్దాం అనుకున్నాను. ఏదో ఒక ఆటంకం రావడం, వాయిదా పడటం. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. అందుకే వాళ్ళిద్దరిని చూసి భోజనాన్ని పిలుద్దామని వచ్చాను. ఏదన్నా విశేషమా? ఏం లేదక్క, వాళ్ళిద్దరు ఎప్పుడు జంటగా మా ఇంటికి రాలేదు కదా, అందుకని. ఇదిగోండి అత్తయ్య, మజ్జిగ తీసుకోండి. నేను వియ్యపురాలుగా పనికి రాకపోయినా అర్చన నా కూతురికి ఆడపడుచు కదా, మా మర్యాదలు మాకుంటాయి. అందుకే అర్చన గోపిలని భోజనం పిలుద్దామని వచ్చాను. నువ్వు చెప్పేది నిజమేనక్క. ఏమిటో మనిద్దరికి ఇలాంటి బియ్యపురాలు దొరికింది. ఆవిడ మనల్ని వదిలేసినా మనం ఆవిడని వదలలేం కదా. అమ్మ అర్చన, నువ్వు గోపి రేపు మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పుడు మీ అమ్మగారితో చెప్పేసిరా, లేకపోతే మా మీద కోపడుతుంది. అసలే మేమంటే గిట్టదు మీ అమ్మకి. అదేంటక్క అలా అంటున్నావు? మీ ఇంటికి రావడానికి ఆవిడని అడగడం దేనికి? నా కొడుకు కోడలు, నువ్వు పిలిచావు, నేను పంపిస్తున్నాను. మధ్యలో వాళ్ళ పెత్తనం దేనికి? సరే అక్క, రేపు కాస్త పెందలాడి పంపించు. అలాగేనక్క, దాందే ఉంది. మరి ఈ విషయం గోపికి ఎలా చెప్పాలి? షెడ్కెళ్ళి చెప్పరానా? అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు చెప్పు? ఇంటికొచ్చి స్వయంగా పిలిచావు కదా, నేనే గోపితో చెప్పి పంపిస్తానులే. సరే అక్క, మరి నీ బయలుదేరుతాను. అర్చన, రేపు తప్పకుండా నువ్వు గోపి మధ్యాహ్నకాలు వచ్చేయండి. సరే, వస్తాను. వస్తానక్క. వస్తాను బాబుగారు. అప్పుడే వెళ్తున్నారేమిటి? అర్చన గోపిలను భోజనం పిలిచాను, అక్కతో చెప్పేశాను. వస్తాను. మంచిదండి. నమస్తే. 10 కాలాల పాటు చల్లగా బతికే వాళ్ళని భోజనానికి పిలిచి వడ్డిస్తుందిట. 23న చల్లబడే ఈ కట్టెను పిలిస్తే ఏం పోయిందో ఏమో. ఛీ, అసలు కామన్ సెన్స్ లేదు. సారీ,
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటి సారీ? ఇదో ఫ్యాషన్ అయిపోయింది. కావాలని తగలడం సారీ అనేయడం. సారీ అంటే సరిపోతుందా? అదొక ఈజీ వర్డ్ అయిపోయింది. వరల్డ్ అంతా తప్పు చేయడం సారీ అనేయడం. ఛే! నిజంగానే అనుకోకుండా జరిగింది. నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఆపండి. ఇదివరకు బస్సుల్లో మార్కెట్ సెంటర్లో ఉండేవాళ్ళు ఇప్పుడు గుళ్ళో కూడా తగలబడ్డారు. గుడి అనేది పవిత్రమైన స్థలం అండి. ఇక్కడ తప్పుడు బుద్ధులు తప్పుడు ప్రవర్తన కలుగుంటే ఆ దేవుడు క్షమించడు. మనసులో కల్మషం పెట్టుకుని గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తే పుణ్యం రాదండి, పాపమే పెరుగుతుంది. హలో, కాస్త ఆపుతారా? ఎఫ్ఎం రేడియో లాగా నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్న ఏ లక్షణం నాలో లేదు. నాకు దేవుడి మీద భక్తి వచ్చానే తప్ప మీరు కనిపిస్తారు, మీకు తగిలి ఆనందపడదామని మాత్రం రాలేదు. సంస్కారం ఉంది కాబట్టే సారీ చెప్పాను. మీకు మరోసారి సారీ చెప్పమంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఇలాంటి నటన డైలాగులు నేను చాలా విన్నాను. జెంటిల్మెన్ లుక్ ఉండగానే సరిపోదండి. మనసు పర్ఫెక్ట్ గా లేనప్పుడు నీలాంటి వాళ్ళు షూట్ చేసి పడేసినా తప్పులేదు. ఏమండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరే? మీకు తోచిందే మీరు మాట్లాడుతున్నారు. అవతల వాళ్ళ సంస్కారం అడిగే ముందు మన సంస్కారం ఏంటో తెలుసుకోవాలి. అవతల వారి మాట వింటం కూడా సంస్కారం అని తెలుసుకోండి. ఓహో, మీరు చెప్పేది విని నేను మీకు సారీ చెప్పాలా? లేక తగలగానే వెరీ గుడ్, మీరు చాలా చక్కగా డాష్ ఇచ్చారు అని షేక్ హ్యాండ్ ఇచ్చి దండేసి చప్పట్లు కొట్టాలా? సంస్కారం అంట సంస్కారం. సంస్కారం గురించి నేను మీ దగ్గర నేర్చుకోవాలా? ఏం జరిగిందమ్మా? ప్రదక్షిణాలు చేస్తూ చూడకుండా పొరపాటున ఆవిడికి తగిలాను. దానికే ఇష్టం వచ్చినట్టు క్లాస్ పీకుతున్నారు. సారీ కూడా చెప్పాను, వినరు, వినిపించుకోరు. దీన్నే అతి తెలివితేటలు అంటారు. తప్పు మీరు చేసి నన్ను వేలెత్తి చూపిస్తారేంటి? నేనేమి ఖాళీగా లేనండి, వేలెత్తి చూపించి మీ వెనకాలే తిరగడానికి. వదిలేవమ్మా, సారీ చెప్పాడు కదా. మనం తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడు. నువ్వు అతన్ని క్షమించలేవా? అంతా కలిసి వంత పాడుతున్నారంటే మీరంతా కలిసే వచ్చారు. ఒకడు పడడం, మరొకడు సపోర్ట్ చేయడం. ఈ స్కీములు నా దగ్గర వర్కౌట్ కావు. మీరు నన్ను కన్విన్స్ చేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారు కదూ, అది కుదరని పని. మళ్ళీ ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి జరగాలి, అప్పుడు చెప్తాను. అమ్మా తల్లి, నీకో దండం. మీ గొడవలు మీరు పడండి, మధ్యలో మాకెందుకు? ఛీ! వామ్మో, ఇది అమ్మాయి కాదు, పరమేశ్వర. నమస్కారం అండి. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రామ్మా. రమ్మా, రా గోపి, కూర్చోండమ్మా. అన్న టైంకి కరెక్ట్ గా వచ్చారు, ఆలస్యం చేయకుండా. తీసుకోండి అత్తయ్య. అబ్బా, ఇవన్నీ ఎందుకమ్మా? పర్వాలేదు, తీసుకోండి. థ్యాంక్ యూ. కూర్చోండి, ఒక్క నిమిషం. దామ్మా, నువ్వొచ్చావు, నేను తీసుకొచ్చేదాన్ని కదా. అది కాదత్తయ్య, మీరొక్కరే ఉన్నారు కదా, కాస్త సాయంగా ఉందామని వచ్చాను. ఇటువంటి నేను చేస్తాను. ఎందుకమ్మా, నాకు అలవాటైన పనేగా. అయినా ఎంతమంది ఉన్నారేంటి? మీ ఇద్దరేగా. పైగా ఇప్పుడు నాకు మీరు అతిథులు, ఏ పని చేయకూడదు. అర్చన, అక్కడ మీ అత్తగారిట్లో రోజు పనిచేస్తున్నావు కదా, అందుకని
సరదాగా మీ ఇద్దరు కబుర్లు చెప్పుకోండి. సాయం అన్న మాట అన్నావు, అదే చాలు. అవును, నీకు టీ ఇష్టమా కాఫీ ఇష్టమా? కాఫీ అత్తయ్య. గోపికి ఏంటి? గోపికి కాఫీ ఇష్టమా టీ ఇష్టమా? టీ అంటేనే ఇష్టం అత్తయ్య. లైట్ గానా స్ట్రాంగ్ గానా? లైట్ గానే. ఎలా ఉంది అర్చన అత్తగారింట్లో? అత్తయ్య మావయ్య అందరూ మంచిగుంటున్నారా? బానే ఉంటారు అత్తయ్య, చాలా బాగా చూసుకుంటారు. అవును, ఆడపడుచు మరిది కలగలుపుగా ఉంటున్నారా, లేక ఆడపడుచు పెత్తనం చలాయిస్తుందా? అయ్యో అదేం లేదత్తయ్య, చాలా కలగొలుపుగా సరదాగా ఉంటారు. నువ్వు సంతోషంగా ఉన్నావుగా? చాలా సంతోషంగా ఉన్నాను. అదేనమ్మా నాకు కావాల్సింది కూడా, నువ్వు సంతోషంగా ఉండడమే. అర్చన, గోపికి షోర్ ఎక్కువైనా తక్కువైనా? ఏంటమ్మా అలా చూస్తావు? నీకు తెలీదా? నాకు తెలీదత్తయ్య. భలే దానివే, మొగుడు ఇష్టాలు తెలుసుకోపోతే ఎలాగమ్మా? అది కాదు, ఇంట్లో కాఫీ టీలు అత్తయ్య చేస్తారు, నేను తీసుకెళ్ళి ఇవ్వడమే. చూడర్చన, ఎవరు ఏదిచ్చినా ఏం చేసినా గోపికి ఏది ఇష్టమో నువ్వే తెలుసుకోవాలి. సరే, నేను మామూలుగా వేస్తాను, కావస్తే నువ్వు మళ్ళీ వేసుకో. సరే. ఇది గోపికి, ఇది నీకు. ఏదో తేడా కనిపిస్తుంది, కానీ పాడు పుర్రకు తట్టి చావట్లేదు. చూద్దాం. కూర్చోరా, వంటంతా అయిపోయింది, వడలు మాత్రం చెయ్యాలి. మీరు భోజనం కూర్చుంటే వేడివేడిగా ఉంటాయని నేను ఆగాను. నేను చేస్తాను. భలేదానివే, నువ్వు చేయడమేంటి? నేను ముందే చెప్పానుగా, మీరు అతిథులని ఏ పని చేయకూడదు. మీరు అలా కూర్చోగానే ఇలా మొదలు పెట్టేస్తాను. అన్నీ రెడీగా ఉన్నాయిరా, చిటికలు అయిపోతాయి. సరదాగా కబురు చెప్పుకుందాం కూడా. గోపి, షెడ్ ఎలా పనిచేస్తుందేంటి? బాగా సాగుతుందా? బానే ఉందండి. గోపి, అంటూ నన్ను మాత్రం ఏమనుకోకు. ఎన్నాళ్ళు ఇలా మెకానిక్గా ఉంటావు? కాస్త పైకి రావడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నావా లేదా? ఏదో వస్తుంది చాలేనని అనుకుంటున్నావా? లేదండి, ప్లాన్ వేస్తున్నాను. పెద్ద ఎత్తులో షెడ్యూల్ డెవలప్ చేసి వర్కర్స్ని పెంచుతాం అనుకుంటున్నాను. కాకపోతే దానికి కొంచెం డబ్బు ఎక్కువ అవసరం ఉంటుంది కదా. ఇంకొన్ని రోజుల్లో నా అప్పులన్నీ తీరిపోతాయి, అప్పుడు ప్లాన్ చేద్దామని ఆగానండి. గోపి, ఎంత డెవలప్ చేసినా అదే మెకానిక్ కదా. అవును, ఈ కార్ అమ్మడాలు కొనడాలు చాలా మంచి వ్యాపారం అట కదా. పైగా వాటి గురించి మొత్తం తెలిసిన వాడివి. ఈ వ్యాపారం ఏదో నువ్వే చెయ్యొచ్చు కదా. ఈవిడేటి నాకు సలహా ఇస్తుందని మాత్రం అనుకోకు. నువ్వు నీ చిన్నతనం నుంచి ఆ కుటుంబానికి చాలా కష్టపడుతున్నావు, ఇంకా కష్టపడుతున్నావు కూడా. ఎంతకాలం ఇలా కష్టపడతావు చెప్పు? ఇప్పుడు నువ్వు ఇదివరలా కాదు, నీకు పెళ్ళైంది, భార్య వచ్చింది, రేపు నీకు పిల్ల జల్ల కుటుంబం పెద్దదవుతుంది కదా. అప్పుడు నీదే కదా కష్టం. ఆలోచించు. ఇకపోతే నీ తమ్ముడు వాసు చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. రేపో మాపో మంచి ఉద్యోగం చూసుకొని తన దారి తను చూసుకుంటాడు, నీ టాటా చెప్పేస్తాడు కదా. తర్వాత నీ చెల్లెలు, తన చదువు పూర్తిగా వస్తుంది,
ఆవిడ మ్యారేజ్, లైఫ్ సెటిల్మెంట్ అన్నీ అయిపోతాయి. అప్పుడు నీకు పుట్టిన పిల్లలు ప్లస్ ముసలాళ్ళు మిగులుతారు. చేసిన కష్టం, సంపాదించిన రుక్కం అంతా ఖర్చయిపోయి బ్యాలెన్స్ నిల్లని పాస్బుక్ మాత్రమే చేతులు మిగులుతుంది. అప్పుడు నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? అంత తాకెందుకు, మీ ఇద్దరి వరకు చెప్పండి. నీ కష్టంతోనే మంచి పొజిషన్లో ఉంటే నువ్వు ఇలా మెకానిక్గా ఉంటావా? గోపి, నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు, నీ మంచి కోరే చెప్తున్నాను. మీ కుటుంబం గురించి పట్టించుకోదని నేను అనట్లేదు, నీ భవిష్యత్తు కూడా కాస్త చూసుకోమని అంటున్నాను.